హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. అయితే మన ఛానల్లో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ BS6 2020 మోడల్ యొక్క డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్తో పాటు రివ్యూ అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియో నేను ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే ఆల్రెడీ నేను ఇది రికార్డ్ చేసి చాలా రోజులు అయిపోయింది. ఈలోగా 2021 BS6 హిమాలయన్ అయితే వచ్చేసింది. కాకపోతే ఇది చాలామందికి యూజ్ అయ్యేటటువంటి వీడియో అని ఇది ఇప్పుడైతే రిలీజ్ చేస్తున్నాను. ముందుగా ఈ బైక్ యొక్క ఇంజిన్ సీసీ తీసుకున్నట్టయితే 411cc ఉంటుందన్నమాట. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఎయిర్ ప్లస్ ఆయిల్ కూల్డ్ అయితే ఉంటుంది. SOHC ఇంజిన్ ఇది. దీంట్లో మనకి 24.31 పవర్ అయితే ఉంటుంది. 32 Nm టార్క్ అయితే ఉంటుందన్నమాట. ఇది టార్క్ మెషిన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి ప్యానియర్స్ ఇటువంటివన్నీ కూడా మనం సెట్ చేసినప్పుడు ఈజీగా బైక్ని హ్యాండిల్ చేయడానికి, అలాగే ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు ఎక్కువగా టార్క్ అయితే అవసరం అవుతుందన్నమాట. సో సిటీ ట్రాఫిక్లో తీసుకున్నట్టయితే పవర్ తక్కువగా ఉండడం వలన గేర్ షిఫ్టింగ్ అయితే గడిగడికి చేయాల్సి ఉంటుంది. ఇది షార్ట్ రైడర్స్కి అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. దీని యొక్క సీట్ హైట్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని యొక్క ప్లస్ పాయింట్ ఏంటంటే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉండడం అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల సో బండి ఆఫ్ రోడ్ చేసేటప్పుడు చాలా స్టేబుల్గా అయితే ఉంటుంది. తర్వాత స్పీడ్ బ్రేకర్స్ వచ్చేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇది మనకి డ్యూయల్ ఛానల్ ABSతో అయితే వస్తుంది. బ్యాక్ వీల్కి ఉండేటటువంటి ABS ఏదైతే ఉందో అది మనం ఆఫ్ రోడ్ చేసేటప్పుడు లాక్ అవ్వడానికి, అంటే వీల్ అనేది లాక్ అవ్వడానికి ABSని అయితే ఆఫ్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంటుంది. దానికోసమని ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో మనకు స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి ఫ్రంట్ సైడ్ తీసుకుంటే 90/90 21 ఇంచెస్ ట్యూబ్ టైర్ అయితే ఉంటుంది. దీంట్లో స్పోక్ వీల్ ఉండడం వల్ల ట్యూబ్ టైర్స్ అయితే మనకి దీంట్లో ఇవ్వడం జరిగింది. తర్వాత బ్యాక్ సైడ్ తీసుకుంటే 120/90 17 ఇంచెస్ ట్యూబ్ టైర్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో సస్పెన్షన్ తీసుకుంటే ఫ్రంట్ సైడ్ 41 mm ఫోక్స్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ తీసుకుంటే 180 mm వీల్ ట్రావెల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. అది కూడా స్వింగ్ ఆర్మ్ వర్క్ కాకుండా సో కింద వరకు అయితే ఉంటుంది, ఎందుకంటే ఇది ఆఫ్ రోడర్ కాబట్టి. అండ్ దీంట్లో మనకి లైటింగ్ తీసుకుంటే ఫ్రంట్ సైడ్ హాలోజన్ బల్బ్ ఉంటుంది, DRL ఉంటుంది, బ్యాక్ సైడ్ LED టైల్ ల్యాంప్ ఉంటుంది. దీంట్లో మనకి టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ అయితే బల్బ్సే ఉంటాయి. వీటిలో మనకి హజార్డ్ అయితే ఉంది, అంటే 4 టర్న్ ఇండికేటర్స్ ఒకేసారి బ్లింక్ అయ్యేటువంటి ఆప్షను. అండ్ ఈ బైక్ యొక్క డైమెన్షన్స్ తీసుకున్నట్టయితే లెంగ్త్ 2190 mm ఉంటుంది. విడ్త్ తీసుకుంటే 840 mm ఉంటుంది. హైట్ 1370 mm ఉంటుంది. ఇంట్లో మనకి 15 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. సీట్ హైట్ తీసుకుంటే 800 mm ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 220 mm ఉంటుంది. ఓవరాల్గా ఈ బైక్ కర్వ్ వెయిట్ వచ్చేసి 200 kg దగ్గర ఉంటుంది. 199 kgs అయితే ఇవ్వడం జరిగింది. ఈ BS6 హిమాలయన్ 2020-2021 BS6 ఎడిషన్లో మనకి కిక్ స్టార్ట్ లేదు, సెల్ఫ్ స్టార్ట్ మాత్రం అవైలబిలిటీలో ఉంది. సిట్టింగ్ కంఫర్ట్ అయితే మాత్రం మనకి సోఫాలో కూర్చున్నట్టు ఉంటుందన్నమాట. ఈ బైక్ యొక్క ఎగ్జాస్ట్ తీసుకున్నట్టయితే నాన్ పెయింటెడ్ మఫ్లర్ అయితే దీనికి ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ తీసుకున్నట్టయితే దీనికి ఒక కెటలిటిక్ కన్వర్టర్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఆక్సిజన్ సెన్సార్ కూడా ఉంటుంది. ఇంజిన్ హీటింగ్ అయితే కాస్త తక్కువగానే ఉంది. తర్వాత బ్రేకింగ్ ఎఫిషియన్సీ మాత్రం చాలా బాగుంది చూడండి. సో దీనికి మనకి ఇన్బిల్ట్ గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారనమాట. ఇది క్యారియర్. సో టాప్ బాక్స్ ఏదైనా ఫిక్స్ చేసుకోవాలంటే ఇక్కడైతే ఫిక్స్ చేసుకోవచ్చు. చూసారు కదా. సో ఈ కింద మనకి నా పేపర్స్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చూడండి, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మన డాక్యుమెంట్స్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. టూల్ కిట్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. సో ఫ్రెండ్స్, హ్యాండిల్ బార్ డీటెయిల్ విషయానికి వస్తే ఇక్కడ మనకి చోక్ ఇవ్వబడింది. BS6 అనేటప్పటికి మనకి చోక్ ఉండదు కదా, మరి దీంట్లో చోక్ ఎందుకు ఇచ్చారు అనేసి అంటే ఇది అడ్వెంచర్ టూరర్ కదా. హిమాలయ పర్వతాల లాంటి శీతల ప్రదేశాలకు గట్రా వెళ్ళినప్పుడు, సో మౌంటైన్ ఏరియా వెళ్ళినప్పుడు, హిల్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉన్న ECU పనిచేయకపోయినా ఒక్కోసారి బండి అయితే స్టార్ట్ అవ్వకపోవచ్చు. అందుకని చెప్పేసి చోక్ అయితే మనకి ఎక్స్ట్రా దీంట్లో ఇవ్వబడింది అనమాట. మనం ఫ్యూయల్ సప్లై అయితే ఎక్కువ చేసేసి దీన్ని అయితే మనం స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో మనకి కిక్ రాడ్ లేదు, ఓకేనా. సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. తర్వాత ఇంకోటి మీకు చెప్తాను అనమాట. దీనికి మైలేజ్ అయితే మాత్రం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. ఒక 27 నుంచి 30 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 25+ 30 బిలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇదైతే పాసింగ్ లైట్, ఇది హై బీము, ఇది లో బీమ్ స్విచ్, ఇది హార్న్, ఇదేమో టర్న్ ఇండికేటర్ స్విచ్ అనమాట. దీన్ని హజార్డ్ లైట్ అని చెప్పేసి అంటారు అనమాట. అంటే 4 ఇండికేటర్స్ కూడా ఒకేసారి అయితే బ్లింక్ అవుతాయి. తర్వాత ఇది ఇంజిన్ కిల్ స్విచ్. ఓకే, ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో మనకి పైన టైం కనిపిస్తూ ఉంది. తర్వాత టెంపరేచర్ కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ వాతావరణం నుండి ఉష్ణోగ్రత అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. తర్వాత ఇక్కడ మనకి 0 అని కనిపిస్తుంది కదా, అంటే ఇది న్యూట్రల్లో ఉందన్నమాట బండి. అది మనం గేర్ వేసామంటే గేర్ అయితే
గేర్ షిఫ్టింగ్ చేసినట్టుగా మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ అనమాట అది. దాని తర్వాత ఇక్కడ ఓడోమీటర్ అయితే ఉంది, ట్రిప్ మీటర్ ఉందన్నమాట. సో ట్రిప్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలంటే ఇక్కడ సెట్ బటన్ ఉంది కదా, సో సెట్ బటన్ చూసారు కదా, సో ఈ సెట్ బటన్తో అయితే మనం సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ పైన ఉండేవి టర్న్ సిగ్నల్ ఇండికేషన్కి సంబంధించినటువంటి ఇండికేటర్స్. దాని తర్వాత న్యూట్రల్ లైట్ ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే బ్యాటరీ, తర్వాత ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏబిఎస్ అని చెప్పేసి బ్లింక్ అవుతుంది కదా, ఇక్కడ ఏబిఎస్ అనేది ఒక బటన్ ఉంది కదా, మనం ఈ బండికి ఏబిఎస్ వద్దంటే ఆపుకోవచ్చు. ఈ బైక్ మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది కదా, బ్యాక్ వీల్కి ఉండేటటువంటి ఏబిఎస్ను ఆఫ్ చేయడానికి ఆ బటన్ అనమాట. సో బ్యాక్ వీల్ తాలూకు ఏబిఎస్ అయితే ఆఫ్ చేసేయచ్చు, ఒకటో పాయింట్. రెండోది ఏంటంటే మనకి మరలా ఏబిఎస్ కావాలనుకుంటే ఆ స్విచ్ మరలా ప్రెస్ చేయాల్సిన పని లేదనమాట. సో మన బండి స్విచ్ ఆఫ్ చేసి అంటే ఇగ్నిషన్ కీ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్ వీల్ యొక్క ఏబిఎస్ అయితే యాక్టివేట్ అయిపోద్ది. ఇది స్పీడోమీటర్. ఇదంతా కూడా నైట్ టైం అయితే మొత్తం ఎల్ఈడి లైటింగ్తో అయితే ఉంటుందన్నమాట. ఈ లోపలంతా కూడా ఇవన్నీ కూడా ఎల్ఈడి లైటింగ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇది ఫ్యూయల్ గేజ్. దాని తర్వాత ఇదేంటంటే కంపాస్ అంటారు దీన్ని, దిక్సూచి. అంటే మనం ఇప్పుడు వాడల్లోనే గట్రా యూజ్ చేస్తారు కదా, పూర్వకాలంలో ఉత్తర దక్షిణ ధ్రువాలను సూచించే కంపాస్ ద్వారానే మనకి వాడలు నడిచాయి కదా, అదేవిధంగా మౌంటైన్ ఏరియా గట్టి వెళ్ళేటప్పుడు మనం ఏ దిశలో వెళ్తున్నాం అని తెలియడానికి ఇది ఒక దిక్సూచి అనమాట. ఓకేనా, ఇది దిక్సూచి. దాని తర్వాత ఇదేంటంటే ఆర్పిఎం మీటరు. సో ఆర్పిఎం మీటరు మనం ఆర్పిఎం మీటర్ కొత్తగా వచ్చినటువంటి BS6లో మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఉంది. సో కొత్త BS6 రివ్యూ కూడా మనం చేస్తాం త్వరలో. ఇక్కడ మనకు కనిపిస్తున్న విండ్షీల్డ్ వైజర్ యొక్క హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇదైతే అడ్జస్టబుల్, నో ప్రాబ్లం. అండ్ ఫ్రెండ్స్, ఈ బైక్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్, పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే ఈ వీడియోలో చూశారు కదా. ఇక్కడ నుంచి మీరు చూడాల్సినవి ఏంటంటే ఎండ్ స్క్రీన్లో నేను 2 వీడియోస్ పెడతాను. అవేంటంటే ఒకటి ఆఫ్ రోడ్లో ఈ బైక్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, తర్వాత సిటీ ట్రాఫిక్లో ఏ విధంగా ఉందనేటటువంటి వీడియో పెడతాను. దట్టు ఈ బండి ఎవరు కొనాలి, ఎవరికి పనికొస్తుంది, ఎవరికి పనికిరాదు, దీనిలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్లు ఏంటి, మైనస్ పాయింట్లు ఏంటి, ఇటువంటి విషయాలన్నిటితో కూడినటువంటి ఒక వీడియో అయితే చేశాను. సో అది కూడా హ్యాండ్ స్క్రీన్లో అయితే ఉంటుంది. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్స్ ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. మొత్తం డీటెయిల్డ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ ప్రైస్ లిస్ట్ అని కొడితే మీకు వస్తుంది. సో మొత్తానికి అయితే 2,40,000, 2,50,000 బడ్జెట్ సెగ్మెంట్లో ఇది ఒక మంచి ఆఫ్ రోడ్ క్రూజర్ అనే చెప్పుకోవచ్చు అనమాట. లాంగ్ రైడ్స్కి అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇలా రివ్యూలు చేయడానికి మనకు సపోర్ట్ చేసినటువంటి తెలుగు ట్రావెల్ బ్లాగర్ సందీప్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా ఈ బైకులు మనకి ఇచ్చి మనకి రివ్యూలు చేయడానికి ప్రోత్సహిస్తున్నటువంటి వైజాగ్ దొండపత్తి షోరూంలో ఉన్నటువంటి రషీద్ గారికి కానీ, శ్రీనివాస్ గారికి కానీ, షోరూమ్ యాజమాన్యానికి ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ నెంబర్ డయల్ చేసినట్టయితే మీకు రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ కానీ ఏ బైక్ కానీ బుకింగ్స్ కొరకు ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. ఈ హిమాలయన్ బైక్ మనకి ఒక్కో కలర్ ఒక్కో ప్రైస్ వేరియేషన్లో అయితే ఉంటుంది. డీటెయిల్డ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ప్రైస్ లిస్ట్ అని కొడితే వస్తుంది. సో ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్న వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.